అడవి బిడ్డలకు ఇష్టమైన నైవేద్యం కొబ్బరి బంగారం. దీంతో అమ్మవార్ల జాతర సమయంలో ఈ వ్యాపారంకు క్రేజీ ఎక్కువ. అడవి తల్లులకు నిలువెత్తు బంగారం సమర్పించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే తాజాగా ఈ ఆనవాయితీ వరంగల్లో పట్టు తప్పుతుందని వరంగల్ వాసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆచార కట్టుబాట్లు, సంప్రదాయాల్లో కొత్త ఆలోచనలతో మార్పు తీసుకొస్తున్నారు. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం బెల్లం, కొబ్బరి నైవేద్యం మధ్యలో చక్కెర ఎక్కడి నుండి వచ్చిందంటూ భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ శ్రీధర్ అందిస్తారు. ఆదివాసీ గిరిజన కోయ సంప్రదాయాలకు సంబంధించిన సమ్మక్క సారలమ్మ జాతర 3 రోజుల వైభవం అయితే ప్రారంభం కాబోతుంది. అయితే మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో అమ్మవారికి ముఖ్యంగా సమ్మక్క తల్లులకు ముఖ్యంగా ఆమెకు నైవేద్యంగా పెట్టేది బంగారం అని కొలుస్తారు. అంటే ముఖ్యంగా బెల్లాన్ని బంగారంగా కొలుస్తారు. దాంతో పాటు కొబ్బరికాయను కూడా అమ్మవారికి సమర్పించుకుంటారు. అయితే ప్రధానంగా ఆదివాసీ సంప్రదాయాల ప్రకారంగా గిరిజన కోయ జాతరగా ప్రారంభమైనటువంటి ఈ మేడారం మహా జాతర ఇప్పుడు జన జాతరగా మారింది. మరి కొద్ది రోజుల్లో జనసంద్రంగా మారబోతుంది. ముఖ్యంగా అమ్మవారికి మొక్కులు కోరుకున్నటువంటి భక్తులు సమర్పించుకునే విషయంలో ముఖ్యంగా బంగారం అంటే బంగారం బెల్లంతో పాటు కొబ్బరికాయలను కూడా సమర్పించుకుంటారు. ముఖ్యంగా కొబ్బరికాయ కొట్టిన తర్వాత అమ్మవారికి బంగారాన్ని సమర్పించుకుంటారు. ఈ విధంగా బంగారాన్ని కొబ్బరికాయలను ఒకే చోట ఇక్కడ విక్రయిస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ప్రధానంగా ఇది వరంగల్ లో ఉన్నటువంటి ప్రధాన కేంద్రం, సెంటర్ అని కూడా చెప్పవచ్చు. ఇక్కడ నుంచి వివిధ ప్రాంతాల నుంచి అత్యధికంగా కూడా బంగారంతో పాటు కొబ్బరికాయలు తీసుకెళ్తుంటారు. ముఖ్యంగా అమ్మవారికి బంగారాన్ని సమర్పించుకోవడం అయితే ఆనవాయితీగా వస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. అమ్మవారికి ఏ విధంగా ఎత్తు బంగారాన్ని ఇలా సమర్పించుకుంటారో ఆ కాంటాలో తమ కిలోలను లెక్కించి ఆ లెక్కల ద్వారా బంగారాన్ని ఈ కాంటాలో జోపుతారు. అయితే ప్రధానంగా కొంతమంది ఎత్తు బంగారం అంటారు, కొంతమంది 2 ఎత్తుల బంగారం కూడా అమ్మవారిని కోరుకుంటున్నటువంటి తెలుస్తుంది. అంటే 12 కిలోల వ్యక్తి ఉంటే 12 కిలోలకు 12 కిలోలు, 2 ఎత్తుల బంగారం అంటే 24 కిలోలు చేసుకుంటుంటారు. ఈ విధంగా ఎత్తు బంగారం, 2 ఎత్తుల బంగారం, 3 ఎత్తుల బంగారం అమ్మవారికి కోరికలు కోరుకొని ఈ విధంగా సమర్పించుకుంటారు. బంగారం సమర్పించుకున్నటువంటి కొంతమంది భక్తులు ఉన్నారు. ఇప్పుడే వాళ్ళ బాబుని తీసుకొని ఇక్కడికి వస్తున్నటువంటి సందర్భంగా తులాభారం కూడా వేయించారు. ఇప్పుడు అమ్మవారికి మొక్కున్నారు. కాంటలో మీ బాబుకు సంబంధించినటువంటి మొక్కు కూడా చెల్లించుకున్నారు. ఎట్లా ఉంది అసలు ఇక్కడ? సమ్మక్క సారలక్క ఒక మొక్కులంటేనే మరి మనకు పూర్వజన్మ సుకృతం. మన తెలంగాణలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి జాతర సమ్మక్క సారలమ్మ జాతర. అమ్మవార్లను మొక్కుకున్న ప్రతి ఒక్క మొక్కు కూడా కంపల్సరీ తీరుతుందని మా బిడ్డ కొడుకు ఇతను మా బిడ్డకు పెళ్లి కావాలని కోరుకోవడం జరిగినది. తదనంతరం సమ్మక్క సారలమ్మకు మొక్కుకున్న క్రమంలోనే కుమారుడు జన్మించాడు. ఆ కుమారుని యొక్క ఎత్తు బంగారము ఇస్తామని చెప్పి మొక్కడం జరిగినది. కుమారుడు వచ్చిన వెంటనే ఆయన ఎత్తు బంగారం ఇవ్వడం జరిగినది. ఇది రెండో సంవత్సరం కూడా ఇవ్వడం. ఎందుకంటే 2 సంవత్సరాలకు జరిగే జాతర అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది. సమ్మక్క సారలక్కను మొక్కుకున్నటువంటి ఏదైతే మొక్కులు ఉన్నాయో కంపల్సరీ తీరుతాయి. చెప్పండి, బాబుకు బంగారం జోకిచ్చారు, ఎన్ని కిలోలు వెళ్ళింది, ఎట్లా మొక్కున్నారు? మొన్న రీసెంట్గా జ్వరం వచ్చింది బాబుకి. నేను ఇస్తాను అమ్మవారికి, నాకు సంతోషంగా నేను ఆయన ఎత్తు బంగారం ఇస్తానని నేను మొక్కిన. ఎప్పుడైనా నేను బంగారమే ఇస్తా తల్లికి. మాకు ఇలవేల్పు మా అత్తమ్మకు దేవుడు ఉండే, అదే ఇలవేల్పు మాకు సమ్మక్క సారలమ్మ. మాకు మంచి అనిపిస్తుంది కాబట్టి మేము ఎప్పటికీ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి బంగారం ఇస్తామని ఆ తల్లి మాకు మొక్కు అంతే. ఈ విధంగా పిలిస్తే పలికే కొంగు బంగారంలో కొలువు తీరినటువంటి అమ్మవార్లను కొలుచుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ప్రధానంగా దీనికి సంబంధించినటువంటి బంగారం విషయంలో కూడా ఈసారి క్రయ విక్రయాలు కూడా ఏ విధంగా ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం, మనతో వ్యాపారులను అడిగి తెలుసుకునే ప్రయత్నం. దీనిలో రకాలు కూడా ఉంటాయి. దీనికి ఎలాంటి రకాలను అమ్మవారికి సమర్పిస్తారంటే ఒక చిన్నపాటి నుంచి పెద్ద రకం వరకు కూడా బంగారానికి వాల్యూ ఉంటుందని చెప్పేసి చెప్తున్నటువంటి అంశం కనబడుతుంది. మన వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాం. వ్యాపారులు మనతో ఉన్నారు. చెప్పండి, బంగారం సమర్పించుకునే విషయంలో ప్రధాన కీలకంగా కూడా అమ్మవారికి అని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో బంగారంకు సంబంధించినటువంటి రకాలు ఎట్లా ఉన్నాయి, వాటి ధరలు ఎట్లా ఉన్నాయి, పబ్లిక్ ఏది కోరుకుంటున్నారు ఎక్కువ? సార్, బెల్లము 42 రూపాయల నుంచి 70 వరకు ఉన్నాయి సార్ రకాలు. అందులో తక్కువ ధర అంటే 45 రూపాయలు పోతుంది. కస్తూరి అయితే 66 రూపాయలు పోతుంది సార్. ఏది ఎక్కువ వాడుతున్నారు? కస్తూరును నార్మల్ ఎక్కువ పోతుంది సార్. బంగారం రూపకంలో ఏదైనా ఒకటే ధర అనేది విషయంలో కూడా సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా మీరు తీసుకొస్తున్నారు అనేది మీరు అంటున్నారు. పబ్లిక్ కొద్దిగా రేట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఇబ్బంది పడుతున్నారు. అది ఎట్లా చూడొచ్చు? ధరను క్వాలిటీని బట్టే ఉన్నాయి సార్. ధరలు క్వాలిటీని బట్టే ఉన్నాయి ధరలు. అమ్మవారికి బెల్లం పెడితేనే సంతోషం, చక్కెర పెట్టద్దని
మేము మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తాం. మీరు చెప్పండి, ఎట్లా ఉంది బిజినెస్ ఎట్లా నడుస్తుంది? బిజినెస్ 70% బెల్లమే తీసుకుంటున్నారు తెలిసిన వాళ్ళైతే. కొంచెం తెలియని వాళ్ళు, కొత్తగా మొక్కుకునే వాళ్ళు మాత్రమే కొంచెం చక్కెరకు ప్రిఫరెన్స్ ఇస్తారు. కొంచెం చక్కెరకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు వాళ్ళు. ఏంటిదంటే వాళ్ళకు కొంచెం అవగాహన ఉండి లేక వాళ్ళు కొంచెం బెల్లము కొంచెం చక్కెర తీసుకునే ప్రయత్నం చేస్తున్నారండి. అంతే, తెలియక తీసుకుంటాను అంతే. కొంచెం మనం అందరికీ తెలియజేసేది ఏంటంటే దాదాపు బెల్లం మనం మొక్కు ఏవైతే మొక్కుతామో అదే సమర్పించాలని అనుకుంటాం. ఇప్పుడు మాది ఏది అమ్మినా రూపాయి వస్తుందండి. దాన్ని బట్టి మేము చక్కెర అయినా ఏది కన్వీనియంట్ ఉంటే అది ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం మేము. అన్ని ఇప్పటి వరకు అయితే రీజనబుల్ రేట్లే ఉన్నాయండి అన్ని ప్రతి ఒక్కటి. బిజినెస్ ఎట్లా ఉంది, ఎప్పటి వరకు కొనసాగుతుంది? ఇది మన తిరుగు జాతర వెళ్ళే వరకు కొనసాగుతుందండి. ఎత్తు బెల్లాలు అంటే ఎప్పటికి వెళ్తున్నారు మేడారం జాతర అంటే ఒకప్పుడు అయితే 2 సంవత్సరాలకు ఒకసారి పోయేది, కానీ ఇప్పుడు ప్రతిసారి వెళ్తున్నారు. ప్రతిసారి వారం వెళ్తున్నారు మేడారంకి. మాకు 365 డేస్ పోతుంది బెల్లము. అలా క్వాలిటీలో డిఫరెన్స్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడైతే కొంచెం తక్కువ క్వాలిటీలు వస్తాయి కాబట్టి తక్కువ రేటు ప్రకారం పోతున్నాయి. ఎప్పుడైతే వాళ్ళు ఈ మేడారం అయిపోయిన తర్వాత కొంచెం మంచి క్వాలిటీలు వస్తాయి, అప్పుడు మంచి బెల్లాలు పోతాయండి. ఈ విధంగా వ్యాపారులు చెప్తున్నారు. అదేవిధంగా వినియోగదారులు, ముఖ్యంగా భక్తులు కూడా తమ అభిప్రాయాలు వ్యక్తం చేసినటువంటి సందర్భం పడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఆనవాయితీగా వస్తున్నటువంటి బంగారాన్ని ఏదైతే బెల్లం బంగారం రూపకంలో సమర్పించాలి తప్ప చక్కెర మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వినియోగించద్దనేది మాత్రం కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి సందర్భం కడుతుంది. ఇక ఆనవాయితీ ప్రకారంగా అమ్మవారికి కొనసాగుతున్నటువంటి మేడారం మహాజాతర మొక్కుల సందర్భం అయితే ఇంకా వారం రోజులు కొనసాగే అవకాశం ఉంది. ఈ వారం రోజులు కూడా ఈ బంగారం సమర్పించుకునే కార్యక్రమాలతో పాటు తులాభారాలు కొనసాగుతాయని చెప్పేసి ఇక్కడ పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా చూసుకుంటే మేడారం మహాజాతరనైతే అంగరంగ వైభవంగా కొనసాగించేందుకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దానికి అనుగుణంగానే భక్తులు కూడా అమ్మవార్లను